Hello friends, welcome to Honey GS classes. 7th February daily current affairs with GS Pants, Hindu, Indian Express, Eenadu and PIB News. మొత్తం ఈరోజు 11 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇరాన్ వీసా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి ఆ ఒక ఆర్టికల్ స్కిప్ చేయవచ్చు, బట్ 10 ఆర్టికల్స్ వెరీ ఫేమస్. తెలంగాణ కోసం మనకు కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అది ఏపీ వాళ్ళకు కూడా మనకు పర్యావరణ అంశాల కిందికి వస్తుంది. సో అది ఇద్దరికీ అవసరం ఉంటుంది, ఆ కాన్సెప్ట్ అనేది ఇద్దరికీ అవసరం ఉంటుంది. ఫస్ట్ మనకు ఇండియన్ పాలిటీ అని చెప్పేసి 3 ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆర్టికల్ ఎస్సీ ఉపవర్గీకరణ అని చెప్పేసి మనం ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఎస్సీ ఉపవర్గీకరణ డిస్కస్ చేయడం జరిగింది. అదే విశ్లేషణ పనికొస్తుంది. జస్ట్ ఇక్కడ చిన్నగా మనం అప్డేట్ చేసుకోవాలి. ఏంటి అంటే సుప్రీంకోర్టు అనేది 7 మెంబర్ జడ్జి అనేది దీన్ని విచారణ చేస్తుంది. ఎస్సీ ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాలకు అధికారం ఉందా లేదా అని చెప్పేసి విచారణ చేస్తుంది. మనం ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి డిస్కస్ చేసినాము. ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏమన్నది చిన్నగా ప్రశ్న వేసింది కేంద్రానికి. ఇప్పుడు బీసీ ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాలకు అధికారం ఉన్నది కదా, సో మరి బీసీలతో పోలిస్తే ఈ ఎస్సీ ఎస్టీ ఎందుకు లేదని చెప్పేసి, ముఖ్యంగా పంజాబ్ కేసు విషయంలో ఎస్సీ ఉపవర్గీకరణ ఎందుకు ఉండద్దని చెప్పేసి ప్రశ్నించింది. ఇక తీర్పు రాష్ట్రాలకు ఉందని చెప్పేసి ఏమీ ఇవ్వలేదు. సో జస్ట్ మనకు బీసీ వర్గీకరణ రాష్ట్రాలు చేస్తున్నప్పుడు ఎస్సీ ఉపవర్గీకరణ ఎందుకు చేయొద్దు వివరణ చెప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈరోజు. అందుకోసం అని చెప్పేసి మనకి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు 2 కేసులు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఉపవర్గీకరణ అంటే ఏమొస్తుంది అంటే, ఒకటి ఈవి చిన్నయ్య అని చెప్పేసి సో వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. సో మనం గ్రూప్ 1 మెయిన్స్ కోసము ఈ 2 కేసులు డిస్కస్ చేసినాము. నేను వీడియో లింకులో ఇస్తాను ఎండ్ కార్డ్స్లో, అది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓన్లీ బ్రీఫ్గా చెప్పేస్తున్నా. ఇప్పుడైతే 2004లో కేసు ఏంటి అంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఈవి చిన్నయ్య మన ఏపీ కేసు అది. సో ఎస్సీ ఉపవర్గీకరణ చేసినప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, సో రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదు, రాష్ట్రాలకు అధికారం లేదు, ఎస్సీ అనేది సజాతీయ సమూహం అని చెప్పేసి చెప్పింది. సో 341 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు, రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి దేవిందర్ సింగ్ అని చెప్పేసి సో వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అని చెప్పేసి ఉంటుంది. 20లో వచ్చిన కేసు ఇది. ఇక్కడ ఏమన్నదంటే రాష్ట్రాలకు అధికారం ఉన్నది. సుప్రీంకోర్టు స్పష్టంగా ఏమన్నది, దేవిందర్ సింగ్ కేసు చూస్తే 341 ఆర్టికల్ ప్రకారము ఎస్ మనకు రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు. వన్స్ రాష్ట్రపతి నోటిఫై చేసినాక సో ఆ కేటగిరీ లోపల ఆ రాష్ట్రాలు మనకు ఈ ప్రయోజనాలని సంవర్గీకరణ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్సీ వాళ్ళకు ఇన్ఫ్యాక్టు కొద్దిగా ఇచ్చినప్పుడు దాన్ని రాష్ట్రాలు పంచుకోవచ్చు, ఎంత శాతం ఇచ్చిందో దాన్ని రాష్ట్రాలు అయితే పంచుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రం ఉపవర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి దేవేందర్ సింగ్ కేసులో మనకు చెప్పింది. రాష్ట్రాలు ఎస్సీలో కొత్త లిస్టుని యాడ్ చేయట్లేదు, ఏ లిస్టులు అయితే ఇచ్చిందో ఆ లిస్టుల మధ్య రిజర్వేషన్ని పంపిణీ చేస్తున్నారు, ఇది తప్పేం కాదని చెప్పేసి మనకు ఇక్కడ పంజాబ్ కేసులో చెప్పడం జరిగింది. ఇది 5 మెంబర్ బెంచే కాబట్టి, ఇది 5 కాబట్టి సో మనకి 1-1తోని టై అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే 7 మెంబర్ బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సో 7 మెంబర్ బెంచ్ మనకు విచారణ చేస్తుంది. చిన్నయ్య కేసు సమర్థన చేయలేదు. ఎందుకోసం అంటే ఎస్సీ మొత్తము ఒకే రకమైన వివక్షత ఎదుర్కొన్నారు, అంటరానితనం అని చెప్పేసి, కాబట్టి వీళ్ళు మనకు సజాతీయంగా వస్తారు, వర్గీకరణ చేయొద్దు అని చెప్పేసి చెప్పింది. దేవేందర్ సింగ్ ఏం చెప్పింది అంటే 341 ఆర్టికల్లో మనకు ఎస్సీ ఇన్ఫ్యాక్ట్ క్యాస్ట్ అని చెప్పేసి రాష్ట్రపతి నోటిఫై చేయొచ్చు, రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పేసి మేము అంటున్నాం. ఇంకా ఎక్స్ట్రా మేము ఏం చెప్తున్నామంటే వన్స్ 341 విషయంలో ఎటువంటి క్యాస్ట్లు వచ్చినాయో ఆ క్యాస్ట్ల మధ్య మాత్రమే రిజర్వేషన్ని పంపిణీ చేయొచ్చు, రిజర్వేషన్ ఫలాలని అందరికీ సమానంగా అందించాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. 2 సేమ్ ఇన్ఫ్యాక్ట్ ఇవి డిఫరెంట్ తీర్పులో వచ్చినాయి కాబట్టి పెద్ద బెంచ్ విచారణ చేస్తుంది. ఇప్పుడు ఇంత మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే సుప్రీంకోర్టు కొత్తగా ఏమన్నదంటే, సో మనం 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి 338B ఆర్టికల్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చినాం. అంతకుముందు చట్టబద్ధ హోదా ఉండే, రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చినాం.
ఇదే మనకు చట్టాన్ని ఉపయోగించి 338B వస్తుంది అండ్ 342A అని చెప్పేసి వస్తుంది. 342Aలో ఏముంటుంది సో బీసీ కులాలని రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు అని చెప్పేసి ఉంటుంది. సో రాష్ట్రపతి కాబట్టి పార్లమెంట్ చట్టం మేరకు కాబట్టి సో బీసీ కులాలను నోటిఫై చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వము కోల్పోయిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. యాజ్ పర్ 342B ప్రకారము బీసీ కులాలను నోటిఫై చేసేది రాష్ట్రపతి కాబట్టి బీసీ కులాలను నోటిఫై చేసే అధికారము స్టేట్ గవర్నమెంట్ కోల్పోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాస్తవంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశము రాష్ట్రం యొక్క అధికారం లాక్కోవడం కాదు, బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం అని చెప్పేసి తర్వాత ఏం చేసిందంటే తప్పు సరిదిద్దుకొని 105వ రాజ్యాంగ సవరణ చట్టము చేయడం జరిగింది. దీని ప్రకారము బీసీ కులాలకు నోటిఫై చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి రిస్టోర్ చేయడం జరిగింది. సో మనకు ఇట్లా స్టేట్ గవర్నమెంట్కు బీసీ కులాల విషయంలో అధికారం ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఉండద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ సింపుల్గా చూస్తే మన రాజ్యాంగ సవరణ చేసిండ్రు, మీరు దీన్ని కంపేర్ చేసుకోవాలి. 341 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేస్తున్నాడు, 342A ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేస్తున్నాడు. బీసీలకు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, ఎస్సీలకు లేదు. సో ఎందుకు లేదంటే ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయలేదు, రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. సింపుల్ లాజిక్ మనకి రాజ్యాంగ సవరణ చేస్తే సో రాష్ట్రాలకు కూడా అధికారం కల్పించవచ్చు. మనకి ఈరోజు హిందూ ఆర్టికల్ చెప్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ బీజేపీకి లోక్సభలో మెజార్టీ ఉంది, రాజ్యసభలో మెజార్టీ ఉన్నది, పార్లమెంటు సెషన్లో ఉంది. సో బిల్లు ప్రవేశపెడితే ఈజీగా ఆమోదం అవుతుంది కదా అని చెప్పేసి మనకు హిందీ ఆర్టికల్ అయితే ఇన్ఫ్యాక్ట్ దీన్ని కంపేర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ బీసీ కులాల యొక్క వివక్షత వేరు, ఎస్సీలది వేరు అని చెప్పేసి మన కౌంటర్ ఫైల్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పొచ్చు. ఎందుకోసం అంటే సో ఎస్సీలో ఉన్న సమస్య అందరికీ ఒకటే, మనకు మాల అయినా మాది అయినా మనకు ఒకటే సమస్య కనిపిస్తుంది, అంటరానితనం అని చెప్పేసి. సో అది మనకు ఈ చిన్న కేసు అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అభిప్రాయాన్ని. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, 341 ఆర్టికల్ వార్తల్లో ఉంది, 342A అని చెప్పేసి ఆర్టికల్ వార్తల్లో ఉంది, సో 338B అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మనం ఎస్సీ ఉపవర్గీకరణ కోసం గ్రూప్ 1 మెయిన్స్కు పనికొచ్చే ఆన్సర్ అయితే వీడియోలో ఉన్నది, అంటే ఇందులో కాదు. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నాము. ఇటీవల చూస్తే ఈ ఎస్సీ ఉపవర్గీకరణ మీద ఒక కమిటీ మనకు పనిచేస్తుంది, కమిటీ యొక్క అధ్యక్షులు ఎవరని చెప్పేసి అది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యూసీసీ బిల్ వచ్చేసి మనం ఇంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశానికి అవసరం లేదని చెప్పేసి డిస్కస్ చేసినాం. యూసీసీ యొక్క ప్రయోజనాలు ఏంటి, యూసీసీ యొక్క లోపాలు ఏంటి అని చెప్పేసి మనం తీసుకొచ్చినాము. తర్వాత వాట్ ఈస్ వే ఫార్వర్డ్ అని చెప్పి డిస్కస్ చేసినాం. ఇప్పుడు జస్ట్ ఉత్తరాఖండ్ యొక్క బిల్లు మనకు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో ఉంది కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఈ క్లాసు అనేది ఉత్తరాఖండ్ యొక్క బిల్లుకే పరిమితం అవుతుంది. మనకి ఆర్టికల్ 44లో రాజ్యాంగ సభ చర్చ ఏంటి, అంబేద్కర్ అభిప్రాయం ఏంటి, అదంతా మనం డిస్కస్ చేయడం జరిగింది. బ్రీఫ్గా చూస్తే ఆర్టికల్ 44 ఏమంటుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ద స్టేట్, ఇక్కడ రాజ్యం వస్తుంది, రాష్ట్రం కాదు, షెల్ ఎండేవర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే రాష్ట్రం తప్పకుండా ప్రయత్నం చేయాలి యూసీసీ యొక్క అమలు కోసం అని చెప్పేసి. మనం క్లుప్తంగా చెప్పాలి అంటే 1947లో దేశము విభజన జరిగింది, మత కల్లోలం అయితే పూర్తిగా వచ్చింది. రాజ్యాంగ సభలో డిస్కషన్ పెట్టుకున్నాము, హిందూ మతస్థులు ముస్లిం అని చెప్పేసి. మొత్తం మీద అంబేద్కర్ ఏమంటాడు అంటే చివరిగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మత కల్లోలం ఉంది కాబట్టి మేము దీన్ని తీసుకురావట్లేదు, బట్ డియర్ ఫ్యూచర్ స్టేట్ అంటే భవిష్యత్ ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేయమని చెప్పేసి ఆర్టికల్ 44ని డిపిఎస్పి లోపల మనం పొందుపరుచుకుంటాము. ద స్టేట్ షెల్ ఎండీవర్ ఉంది అంటే తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అర్థం వస్తుంది. రైట్, ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో రాజ్యాంగ సభలో డిస్కషన్ అని చెప్పేసి మొత్తం మీద ఏదో ఇవ్వడం జరిగింది, అదంతా మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు చూస్తే ఈ బిల్ లోపల ఏమున్నదంటే సో ఫస్ట్ ఎవరికి వర్తిస్తుందని చెప్పేసి చూసుకోవాలి. సో ఎవరికి వర్తిస్తుంది ప్రశ్న వచ్చేందుకు మనకి గ్రూప్ 2 పాలిటీలో వస్తుంది, లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ లోపల రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అంటే సో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆయన యొక్క నివాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తరాఖండ్లో ఉన్నా వర్తిస్తుంది, ఉత్తరాఖండ్ బయట ఉన్నా వర్తిస్తుంది. సో మనకు ఈ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ బిల్ అయితే మనకు అసెంబ్లీ లోపల
మన ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి ధామి అని చెప్పేసి దీన్ని ప్రవేశపెట్టారు. రైట్. ఫస్ట్ ఎవరికి వర్తించదు అంటే ఫస్ట్ చూస్తే మనకు సో ఇన్ఫ్యాక్ట్ రెసిడెంట్ ఆఫ్ నివాసి అంటే మనకు రాష్ట్ర నివాసి ఉండాలి. దాంతోపాటు వీళ్ళు సో హెటిరోసెక్సువల్ అని చెప్పేసి అంటే ఇన్ఫ్యాక్ట్ భిన్న లింగం కలిగి ఉండాలి, అప్పుడే మనకి ఇది వర్తిస్తుంది. సో మనకు యూసీసీ అంటే ఏంది, యూనిఫామ్ సివిల్ కోడ్ కదా, అంటే క్రిమినల్ లాస్లో మనకు యూనిఫామిటీ ఉన్నది. ఒక హిందూ హత్య చేసిన ముస్లిం హత్య చేసిన సేమ్ శిక్ష పడుతుంది. సివిల్ లాస్లో కూడా 90% మనకు యూనిఫామిటీ ఉన్నది. బట్ పర్సనల్ లాస్ అని చెప్పేసి ఈ వివాహము, విడాకులు, వారసత్వము, అడాప్ట్ అని చెప్పేసి ఇందులో మనకి మతాల పరంగా కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి. అందులో యూనిఫామిటీ తీసుకురావాలని చెప్పేసి అంటే ఎంతసేపు ఇది పెళ్లి గురించి మాట్లాడుతుంది, అంటే పెళ్ళి పిల్లల గురించి మాట్లాడుతుంది అన్నట్టు. చాలా చిన్న అంశం వాస్తవంగా. మనకు క్రిమినల్ లాలో యూనిఫామిటీ ఉంది, సివిల్ లాలో కూడా ఉంది. చాలామంది సివిల్ లాలో లేదని చెప్పేసి చెప్తారు. సివిల్ లాలో ఎందుకు లేదు? సో ఎవరికైనా సేమ్ ఉంటుంది, ఓన్లీ పర్సనల్ లాస్లో లేదు. అందులో కూడా ఇంతవరకు వివాహము, విడాకులు, పిల్లలు, దత్తత అని చెప్పేసి ఇదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా చిన్న అంశం ఇది, మనం పెద్దగా చేస్తున్నాం అంత ఏం లేదు. అంటే క్లాస్ కాదు, ఆ అంశం యొక్క ప్రాముఖ్యత మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎవరికి అంటే మనకు సో ఎల్జీబీటీ వాళ్ళకు వర్తించదు. ఎందుకోసం అంటే వీళ్ళు హెటరోసెక్సువల్ యాక్టివిటీ చేయరు. ఐ మీన్ భిన్న లింగం అయితే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎల్జీబీటీ అని చెప్పేసి ట్రాన్స్జెండర్ అని చెప్పేసి కనిపిస్తారు, స్వలింగ సంపర్కులు అని చెప్పేసి కనిపిస్తారు. సో వీళ్లకు ఇది వర్తించదు అండి. నెక్స్ట్ గిరిజన కమ్యూనిటీకి వర్తించదు. ఎందుకోసం అంటే సో వీళ్లకు తమదైన సంస్కృతి కలిగి ఉంటారు వీళ్ళు, కాబట్టి సో వాళ్ళని ఇబ్బంది చేయొద్దు అని చెప్పేసి వాళ్ళను పొందుపరచలేదు. ఎల్జీబీటీ వాళ్ళకు వర్తించదు అండ్ గిరిజన కమ్యూనిటీ అని చెప్పేసి వర్తించదు. నెక్స్ట్ మరి బిల్లు అంశాలు ఏంటి అంటే ఫస్ట్ చూస్తే సో లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. సో భారతదేశంలో ఇది ఫస్ట్ చట్టం మేబీ. ఏమంటుంది అంటే ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో అంటే సహజీవనం చేస్తారో వాళ్ళని ఇబ్బంది పెట్టం మేము, కాకుంటే 1 month లోపు కంపల్సరీ వాళ్ళు రిజిస్టర్ దగ్గర నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోలేదనుకో దాన్ని రద్దు చేస్తాం మేము. రద్దు చేసి సో 3 నెలల పాటు జైలు శిక్ష లేదా 10,000 రూపాయలు ఫైను లేదా 2 విధించవచ్చు. సహజీవనం చేస్తున్న వాళ్ళు 1 month లోగా రిజిస్టర్ చేసుకోవాలి, లేకుంటే వాళ్ళకు 3 months జైలు శిక్ష పడుతుంది, 10,000 రూపాయలు ఫైన్ విధిస్తారు లేదా 2 కూడా విధించవచ్చు. వీళ్ళు నమోదు చేసుకున్న టైంలో చూస్తే రిజిస్టర్ కొన్నిసార్లు దీన్ని తిరస్కరణ చేయవచ్చు. వాళ్ళు 3 కండిషన్ పెట్టారు. ఒకటి చూస్తే వాళ్ళలో ఒకరు మైనర్ అయితే గిట్ట రిజెక్ట్ చేస్తాం, అమ్మాయి 18 అబ్బాయి 21 ఉండాల్సిందే. సెకండ్ది వాళ్ళలో ఆల్రెడీ ఎవరైనా మ్యారీడ్ అయితే గిట్ట అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, అంటే వివాహిత ఉంటే గిట్ట అది రిజెక్ట్ చేస్తాం మేము. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవద్దు ఒకే సమయంలో. డైవర్స్ ఇచ్చి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవద్దు, కాబట్టి మన చట్టంలో ఉంది కాబట్టి సో చెల్లదు. మూడోది వాళ్ళు ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే, ఇంకొక వ్యక్తితో ఉన్నట్లయితే సో ఇది కూడా చెల్లదు. సో ఇది మనకు మొత్తం 3 ఇక్కడ మినహాయింపులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే ఒకవేళ సహజీవనం చేసి వాళ్ళు రద్దు చేసుకోవచ్చు, అప్పుడు కూడా రిజిస్టర్కి చెప్పాలి. చెప్పకుండా ఏమైతే అంటే వాళ్ళు ఇంకోటితోని సహజీవనం చేయరాదు. ఎందుకోసం మనకి ఆల్రెడీ లెవెల్లో ఉంటే గిట్ట మనం ఇన్ఫ్యాక్ట్ అది మనం రిజెక్ట్ చేస్తాం, కాబట్టి రద్దు చేసుకుంటే మాకు చెప్పాలని చెప్పేసి అది రిజిస్టర్ కూడా చేసుకోవాలని చెప్పేసి చట్టం చెప్తుంది. సో లివ్ ఇన్ అంటే మనకు సహజీవనంలో ఉన్న 1 month లోపు చెప్పాలి, రద్దు చేసుకుని కూడా చెప్పాలి. నెక్స్ట్ ఇంకేమంటుంది అంటే సో ఇది వివాహము అనేది సో భిన్న లింగ వ్యక్తుల మధ్య మాత్రమే మేము గుర్తిస్తాము. భిన్న లింగ వ్యక్తుల మధ్య అంటే ఎల్జీబీటీ హక్కుల్ని బిల్లు అయితే గుర్తించలేదని చెప్పేసి చెప్పవచ్చు. వివాహ విషయంలో మనకి ఈక్వాలిటీ లేదు ఎల్జీబీటీకి ప్లస్ మామూలుగా హెటరోసెక్సువల్ పీపుల్కి అని చెప్పేసి చెప్పవచ్చు. హెటరో మీన్స్ మనకి భిన్నమైన అని చెప్పేసి వస్తుంది, హోమో అంటే ఒకే రకమైన అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇంకేమున్నది బిల్లులో అంటే సో ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి ఉంటుంది. బహుభార్యతో మనకి ముస్లింలలో కనిపిస్తుంది. ఇదైతే బిల్లు ప్రకారం అయితే అది చెల్లదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళని చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తిస్తారు. సో వీళ్ళకి అన్ని రకాల వారసత్వ హక్కులు అయితే వస్తాయి. సో చట్టబద్ధమైన
పిల్లలు అని చెప్పేసి గుర్తిస్తారు. మనకు బిల్లులోని సారాంశం ఎంతసేపు కొట్టినా కూడా మొత్తం ఇవే కనిపిస్తున్నాయి. సో ఇది ఏమున్నది, పెళ్ళి అని చెప్పేసి ఉన్నది, విడాకులు అని చెప్పేసి ఉన్నది, పిల్లలు అని చెప్పేసి ఉన్నది, వారసత్వం అని చెప్పేసి ఉన్నది. ఇంకేమైనా ఉన్నదా? దీనికోసం మనం దీన్ని చాలా పెద్దగా చేస్తున్నాం వాస్తవంగా. సో మనం వే ఫార్వర్డ్లో ఏం రాయాలి, గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఇది పనికి వస్తుందండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది వాస్తవంగా యూసీసీ యొక్క ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఒకేసారి యూసీసీ అని చెప్పేసి అన్ని మతాల మీద రుద్దకుండా ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆయా మతాల్లో ఉన్న హిందూ కావచ్చు, ఇస్లాం కావచ్చు, మనకు పార్సీ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఆయా మతాల్లో ఉన్న వివక్షతలను వ్యక్తిగతంగా ఫస్ట్ వాటిని సరిచేయాలి. కాలక్రమేణా యూసీసీ వైపు మనం పూనుకోవాలి. ఒకేసారి బలవంతంగా రుద్దితే మనకి తిరగబడవచ్చు. కాబట్టి సంప్రదింపుల ప్రక్రియ ద్వారా కాలానుగుణంగా కాలక్రమేణా విషయంలో మనకు ఈ ఫస్ట్ ముస్లింలో చూసుకున్నట్లయితే బహుభార్యత్వం ఉన్నది, పెద్ద దోషం అది వాస్తవంగా, మహిళ పట్ల అది మనకు అన్యాయం అది. సో ఫస్ట్ దాన్ని సరిచేయాలి. హిందువులో మనకు కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి కులం పరంగా చూస్తే ఇట్ట, దాన్ని సరిచేయాలి. ఇట్లా బ్యాలెన్స్డ్గా అన్ని మతాలు సరిచుకుంటూ పోయి ఒకేసారి ఇన్ఫ్యాక్ట్ ఒక దగ్గర కలిపేయాలి వీళ్ళందరినీ. సో కాలానుగుణంగా మనకు మార్పులు చేయాలని చెప్పేసి వే ఫార్వర్డ్ రాయాలి. వే ఫార్వర్డ్ విషయంలో మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒకే వైపు ఎప్పుడు మొగ్గదు. కాబట్టి ఇది మంచిగా ఆన్సర్ అయితే పనికి వస్తుంది. సో ఫస్ట్ మన కరెంట్ అఫైర్స్ దృష్టి అయితే ఇవి రాసుకోవాలి. గ్రూప్ 1 మెయిన్స్లో ఇది ఏది అవసరం లేదు. ఉత్తరాఖండ్ అని చెప్పేసి నీకు ఏం ప్రశ్న రాదు. యూసీసీ అవసరమా లేదా అని చెప్పేసి వస్తుంది. మనం అప్పుడు లైవ్ సెషన్ చేయడం జరిగింది వాస్తవంగా యూసీసీ బిల్ మీద క్లాస్ చేసినప్పుడు. రైట్, నెక్స్ట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్దే అని చెప్పేసి ఎన్నికల సంఘము నిర్ణయించింది. సో మనకిది ఎన్సీపీ అనేది సో ఇన్ఫ్యాక్ట్ చీలిక వచ్చింది. సో అజిత్ పవార్ వర్సెస్ శరద్ పవార్ అని చెప్పేసి చీలిక వచ్చింది. సో మరి ఇది ఇన్ఫ్యాక్ట్ మనకు గుర్తింపు పొందిన పార్టీ ఎన్సీపీ. సో ఒక రాష్ట్ర స్థాయి పార్టీ. ఇప్పుడు చీలిక వచ్చినప్పుడు ఈ ఎన్సీపీ వాస్తవంగా ఎవరిది, దీని పార్టీ గుర్తు గడియారం అని చెప్పేసి ఉన్నది. సో గడియారం ఎవరిది అని చెప్పేసి ఎవరు నిర్ణయం చేయాలి అంటే ఎన్నికల సంఘం నిర్ణయం చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే, సో మనకి వెరీ ఫేమస్ చట్టం ఉంది, ఎలక్షన్ సింబల్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది 1968లో. సో దీని ప్రకారమే ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందినప్పుడు, జాతీయ పార్టీ కావచ్చు, రాష్ట్ర స్థాయి పార్టీ కావచ్చు, చీలిక వచ్చినప్పుడు ఆ పార్టీ ఎవరికి చెందుతుంది, పార్టీ గుర్తు ఎవరిదని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. దీని ఇంతకుముందు ఎన్నికల సంఘం యొక్క అధికారాన్ని సాదిక్ అలీ అని చెప్పేసి సుప్రీంకోర్టు సవాల్ చేస్తాడు వాస్తవంగా. సాదిక్ అలీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1971 కేసు అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం యొక్క అధికారాన్ని ధృవీకరించింది. ఎస్, ఎన్నికల సంఘం యొక్క రైట్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టే సర్టిఫై చేసింది. సో మనకి వెరీ ఫేమస్ కేసు అని చెప్పేసి, రాజకీయ పార్టీ చీలిక వచ్చినప్పుడు ఆ పార్టీ ఎవరి సింబల్ ఎవరిదని ప్రశ్న వస్తే నీకు వెంటనే సాదిక్ అలీ అని చెప్పేసి కేసు గుర్తుకు రావాలి. ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది ఈ పార్టీ ఒరిజినల్గా ఎవరిదని చెప్పేసి. సో సాదిక్ అలీ కేసు అని చెప్పేసి మనం పిలుస్తాం. అయితే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనసేన అని చెప్పేసి పార్టీ ఉన్నది, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే గుర్తింపు పొందలేదు, ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ కాదు, కేవలము రిజిస్టర్డ్ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. సో మరి ఇక్కడ చీలిక వస్తే ఏం చేయాలి అంటే, ఈ చట్ట ప్రకారం మనము సాల్వ్ చేయలేము. కేవలము ఈ జనసేన పార్టీ మనకు ఇన్ఫ్యాక్టు అంతర్గతంగా వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో లేకుంటే కోర్టుకి వాళ్ళు ఆశ్రయించైనా సాల్వ్ చేసుకోవాలి తప్పితే ఎన్నికల సంఘానికి అధికారం లేదు. అంటే పార్టీ రిజిస్టర్ అయింది కానీ రికగ్నైజ్ కాలేదు, అప్పుడు అనేది అంతర్గతంగా సాల్వ్ చేసుకోవాలి, కోర్టును ఆశ్రయం చేయాలి. పార్టీ గుర్తింపు పొందింది, రాష్ట్ర స్థాయి పార్టీ, జాతీయ పార్టీ కావచ్చు, ఎన్నికల సంఘం చేస్తుందని చెప్పేసి సాదిక్ అలీ కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఇంకో మన డౌట్ వస్తుంది, ఏది ఎన్సీపీ పార్టీ అజిత్ పవార్ది, మరి శరద్ పవార్ పార్టీ ఎట్లా? సో ఆయన పరిస్థితి ఏంటి అంటే, మిగిలిన వర్గం ఏదైతే ఉందో కొంతమంది ఇటువైపు అయితే సపోర్ట్ చేస్తారు కదా ఎవరో ఒకరు మొత్తం మీద. సో మరి వీళ్ళు ఏం చేయాలని చెప్పేసి మన డౌట్ రావాలి కంపల్సరీ. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏదో కొత్త పార్టీ పేరు పెట్టుకోవాల్సిందే.
సో కొత్త పార్టీ పేరు పెట్టుకొని ఎన్నికల సంఘం దగ్గర మళ్ళీ సో 29A సెక్షన్ ప్రకారము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నాక రానున్న ఎన్నికల్లో వాళ్ళ యొక్క ఫలితాలను బట్టి సో ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి జాతీయ పార్టీ అని చెప్పేసి హోదా ఇస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. శరద్ పవార్ యొక్క పరిస్థితి ఏంటంటే సో వెంటనే కొత్త పార్టీ పేరు ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రిజిస్టర్ చేసుకొని అప్పుడు ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ బట్టి సో అది మళ్ళీ పార్టీ ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి ఏదో పార్టీ హోదా అయితే ఎన్నికల సంఘం అయితే ఇస్తుంది. సో ఇది మనకు 3 ఆర్టికల్స్ అనేవి వెరీ వెరీ ఫేమస్ అండి. అంటే 3 మన గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేందుకు అవకాశం ఉన్న పార్టీ ఏంటిది? ఫస్ట్ చూస్తే ఎస్సీ ఉపవర్గీకరణ అని చెప్పేసి ఉన్నది. ఇది మన గ్రూప్ 1 మెయిన్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సెకండ్ ఇది యూసీసీ అని చెప్పేసి చట్టం మనకి వార్తల్లో ఉంది. ఉత్తరాఖండ్ మర్చిపోండి, జస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అవసరమా లేదని చెప్పేసి. సో రెండింటి విషయంలో మనకి అవసరమా లేదని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నువ్వు బ్యాలెన్స్లో రాయాలి. సో మన గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి మనం అట్లనే సేమ్ డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి అదే ఆన్సర్ మీ దగ్గర లెక్చరర్స్ ఉంటే ఇటు గ్రూప్ 1 మెయిన్స్ చెప్పేవాళ్ళు ఒకసారి చూపెట్టిన పాలిటీ వాళ్ళకు ఆ ఆన్సర్ బాగుంది లేదని చెప్పేసి వాళ్ళు రివ్యూ చేసి చెప్తారు. నెక్స్ట్ ఎన్సీపీ ఇదంతా సింబల్ అట్లా రాదు మన క్వశ్చన్ అది. సో పార్టీ ఫిరాయింపు వల్ల సింబల్ స్టీల్కి అని చెప్పేసి మనకు వచ్చింది కదా. సో పార్టీ ఫిరాయింపు అనేది సో దాని లోపాలు ఉన్నాయి, మనకి ప్రశ్న అట్లనే వస్తుందండి కంపల్సరీ. లోపాలు ఉన్నాయి, నువ్వు ఏం సలహాలు ఇస్తావు అని చెప్పేసి మనం ఒక 5 to 6 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో పార్టీ ఫిరాయింపుల చట్టం విషయంలో మార్పులు అవసరమా అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. కనీసం 1 క్వశ్చన్ కంపల్సరీ మన గ్రూప్ 1 మెయిన్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ చిన్నవి ఉన్నాయి, అందులో ఒక 2 మనకు పెద్దవి ఉన్నాయి, ఒక 2 పెద్దవి ఉన్నాయి. ఇంకా ఫస్ట్ చూస్తే సో OECD సంస్థ ఇన్ఫ్యాక్ట్ ఇండియా జీడిపిని మరొకసారి అంచనా వేయడం జరిగింది. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మన ఆర్థిక సంస్థలన్నీ అంచనా వేస్తూనే ఉంటాయి. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025 and 26 గాను అంచనా వేసింది. 24 నుంచి 25 వరకు అని చెప్పేసి పిలుస్తాం. 6.2 అండి, 6.1 ఉండే అంతకుముందు 6.2 వేసింది. ఇంకోటి 23, 24 మర్చిపోండి, ఇంకా 24, 25 అని చెప్పేసి అన్నీ మనకు ఎక్కువ అంచనా వేస్తాయి. నెక్స్ట్ ఇయర్లో 6.5 అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ OECD కాబట్టి మనకు వరల్డ్ గురించి కూడా చెప్పడం జరిగింది. వరల్డ్ జీడిపి చూస్తే సో 2.9 ఉన్నది 2024లో, 25లో చూస్తే 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది OECD యొక్క అంచనా అని చెప్పేసి. నెక్స్ట్ వందే భారత్ స్లీపర్ రైల్ అని చెప్పేసి ఫస్ట్ది ముంబై టు ఢిల్లీ అని చెప్పేసి మనకి స్టార్ట్ చేస్తారట. సో వందే భారత్ రైలు లోపల స్లీపర్ వెర్షన్ అనేది ఢిల్లీ నుంచి ముంబై వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు డిస్కస్ చేసిన వందే భారత్ రైల్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ రైలు మనకు ఇన్ఫ్యాక్ట్ ట్రైన్ 18 అని చెప్పేసి ఫస్ట్ పేరు ఉండే. ఆ ట్రైన్ 18ని మనం వందే భారత్గా మార్చుకొని ఢిల్లీ నుంచి వారణాసి వరకు పోయినాం. సెకండ్ ఢిల్లీ నుంచి ఖాత్రా అని చెప్పేసి ఫస్ట్ వెజిటేరియన్ రైల్ అని చెప్పేసి పిలుస్తాం. సౌత్ ఇండియా లోపల చెన్నై నుంచి మైసూర్ వరకు అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణలో ఏపీ లోపల సికింద్రాబాద్ నుంచి వైజాగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రం లోపల గౌహతి నుంచి న్యూ జల్పైగురి అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ మనకి రాష్ట్రాల ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ మనకు నెంబర్ ఆఫ్ నిర్మాణ కేంద్రాలకు పనిచేస్తున్న చెన్నై అని చెప్పేసి, లాతూర్ అని చెప్పేసి, సోనీపట్ ఫ్రమ్ హర్యానా అని చెప్పేసి, ఇంకా రాయ్బరేలీ ఫ్రమ్ యూపీ అని చెప్పేసి ఇవన్నీ మనకి పనిచేస్తున్నాయి. ఇంకోటి కైనెట్ అని చెప్పేసి రష్యా ప్లస్ ఇండియా కలిపి ఒప్పందం చేసుకున్నాయి వందే భారత్ రైలు కోసం అని చెప్పేసి. సుధాంశు మణి యొక్క సృష్టికర్త వందే భారత్ రైలు అని చెప్పేసి పిలుస్తాం. సుధాంశు మణి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. వందే భారత్ యొక్క ఆలోచన అతందే, సుధాంశు మణి అని చెప్పేసి పిలుస్తాం. ట్రైన్ 18 అని చెప్పేసి పేరు వస్తుంది. నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే అని చెప్పేసి ఇది ఇప్పుడు ఏం కాదు, 28 ఫిబ్రవరి అని మనకు ఇన్ఫ్యాక్ట్ పిఐబి న్యూస్లో ఆ థీమ్ ఇవ్వడం జరిగింది. సో థీమ్ ఏంటి అంటే మనకు వికసిత్ భారత్ కోసము స్వదేశీ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. డెవలప్డ్ ఇండియా కోసము మన స్వదేశీ టెక్నాలజీ ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి మనకు ఆ థీమ్ చెప్తుంది. సో రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనం అప్పుడు డిస్కస్ చేద్దాం, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ వికే గుప్తా అని చెప్పేసి వార్తల్లో ఉన్న వ్యక్తి. సో ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో క్యాన్సర్ కోసం అని చెప్పేసి ఇటీవల మనకు సో కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి వచ్చింది. సో కార్ టీ సెల్ థెరపీ మనం డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ ద కార్ టీ సెల్ అని చెప్పేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇండియాలో ఫస్ట్ కార్ టీ సెల్ థెరపీ ఏంటి అంటే
నెక్స్కార్ 19 అని చెప్పేసి పిలుస్తాం. ఇది చికిత్స పేరు అండి, చికిత్స పేరు ఇది కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి. ఏం లేదు, మన టీ సెల్స్ ఉంటాయిగా రోగి, వీటిని జెనెటికల్ పరంగా మోడిఫై చేసి కార్ టీ సెల్గా మారుస్తారు. ఈ కార్ టీ సెల్ అనేది క్యాన్సర్ కణాలని చంపేస్తుంది. సో ఇది లోపలికి మళ్ళీ ఎక్కిస్తే సో క్యాన్సర్ కణాలని గుర్తించి చంపేస్తుంది. కాబట్టి మన క్యాన్సర్ నయమైపోతుంది. దాన్ని కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో కార్ టీ సెల్ థెరపీ చికిత్స లేదు. వెరీ ఫస్ట్ టైం ఐఐటి బాంబే యొక్క ఇంక్యుబేటర్ అయిన ఇమ్యూనో క్యాట్ లేదా ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఫుల్ ఫామ్ మొత్తం మీద ఏదో ఉంటుంది, దాన్ని బట్టి దానికి క్యాట్ అనొచ్చు లేదా యాక్ట్ అనొచ్చు. సో ముందు సి వస్తే క్యాట్ అని చెప్పేసి పిలుస్తాం, ముందు ఏ వస్తే యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ఇమ్యూనో యాక్ట్ అయితే ఏదైతే ఉందో ఐఐటి బాంబే యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో భారతదేశంలో కార్ టీ సెల్ థెరపీని ఫస్ట్ టైం ఆవిష్కరణ చేసింది. దాని పేరు వచ్చేసి నెక్స్కార్ 19 అని చెప్పేసి పిలుస్తాం. ఈ నెక్స్కార్ 19 ద్వారా ఫస్ట్ చికిత్స చేసుకునే వ్యక్తి మనకు టాటా మెమోరియల్ హాస్పిటల్ ఫ్రమ్ ముంబై అని చెప్పేసి వికే గుప్తా. సో ఫస్ట్ రోగి అని చెప్పేసి మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఇది భారతదేశం యొక్క స్వదేశీ కార్ టీ సెల్ థెరపీ అయిన నెక్స్కార్ 19 యొక్క చికిత్స ఫస్ట్ టైం టాటా మెమోరియల్ హాస్పిటల్ ఫ్రమ్ ముంబై అని చెప్పేసి వికే గుప్తా అని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగింది. కోలుకున్నాడు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్ నెక్స్కార్ 19 అని చెప్పేసి ఇమ్యూనో యాక్ట్ లేదా ఇమ్యూనో క్యాట్ అని చెప్పేసి పిలుస్తాం. ఐఐటి బాంబే అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. సో నెక్స్ట్ తర్వాత తిప్పు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో తిప్పు అంటే ఏం లేదు, ద హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారతదేశంలో హెల్త్ యొక్క ఇన్ఫర్మేషన్ని అందించే ప్లాట్ఫామ్ అండి. ఇది వెరీ ఫేమస్ ప్లాట్ఫామ్. ఇది WHO యొక్క వ్యాక్సిన్ సేఫ్టీ నెట్వర్క్ లోపల జాయిన్ అయింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. WHO యొక్క ఇనిషియేటివ్ ఏంటి అంటే వ్యాక్సిన్ సేఫ్టీ నెట్వర్క్ అని చెప్పేసి వ్యాక్సిన్ యొక్క సమాచారాన్ని అందిస్తుంది. అందులో మన ద హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ప్లాట్ఫామ్ అది జాయిన్ కావడం జరిగింది. సో జస్ట్ మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ సంస్థ అని చెప్పేసి ద హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో 2 ఆర్టికల్స్ మనకి ఇవి డిస్కస్ చేసిన వాస్తవంగా. ఏది ఈ మయన్మార్ ప్లస్ ఇండియా మధ్య కంచె ఏర్పాటని చెప్పేసి అమిత్ షా గారు ప్రతి 3-4 డేస్కి ఒకసారి చెప్తున్నారు. మళ్ళీ మనకు అవసరం లేదు, ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ని రద్దు చేయడం అని చెప్పేసి మనం ఇంతకుముందే 3-4 టైమ్స్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ అవసరం లేదు. నెక్స్ట్ ఇరాన్ అయితే మన భారతీయులకి వీసా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి అందించింది. ఇది మనం ఇంత డిస్కస్ చేసిన వాస్తవంగా. శ్రీలంక ఇచ్చింది, థాయిలాండ్ ఇచ్చింది, మలేషియా, వియట్నాం, ఇరాన్ అని చెప్పేసి మొత్తం 5 కంట్రీస్ మనకి రీసెంట్గా ఉన్నాయి. మొత్తం 26 కంట్రీస్ అంటే ఏమో ఉన్నాయి వీసా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి. కేవలము టూరిజం బేస్లో మాత్రమే ఇస్తారు. 15 రోజులు ఉండొచ్చు, మళ్ళీ రావచ్చు. మనం మళ్ళీ 6 మంత్స్ వరకు పోరాదు. 6 మంత్స్ అయిపోయినాక మళ్ళీ పోవచ్చు, 15 రోజులు ఉండొచ్చు, మళ్ళీ రావచ్చు. ఈ స్టూడెంట్స్కి వర్తించదు, టూరిజం పర్పస్ మాత్రమే వర్తిస్తా అని చెప్పేసి ఇరాన్ మనకు చెప్పడం జరిగింది. ఇరాన్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, వియట్నాం అని చెప్పేసి ఇటువంటి సదుపాయాన్ని మనకి ఇండియన్స్కు కల్పించినాయి. నెక్స్ట్ భారత్ రైస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో భారత్ రైస్ ఇన్ఫ్యాక్ట్ ఇది మనము డిస్కస్ చేసిన అంశమే. సో ఇది 29 రూపీస్ ఫర్ కేజీ ఇస్తుందండి. ఇంకోటి భారత్ దాల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది చూస్తే 60 రూపాయల కిలో. ఇదేం పప్పు? శనగపప్పు. సో చన్నా దాల్ అని చెప్పేసి మనం చిక్ పీస్ అని చెప్పేసి పిలుస్తాం. చన్నా దాల్ వచ్చేసి మనకి సో వెజ్ వాళ్ళకి మంచి ప్రోటీన్ సోర్సు, మంచి ఫైబర్ కూడా అందులో ఉంటుంది పుష్కలంగా. మనకు ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది భారత్ దాల్, చనా దాల్ అని చెప్పేసి. సో 60 by kg. సో 30 కిలోల బ్యాగ్ కొంటే నీకు ఇన్ఫ్యాక్ట్ ఇది 55 రూపాయలకే ఇస్తారట, ఒక 5 రూపీస్ తగ్గిస్తారట ఆఫర్ కింద. నెక్స్ట్ భారత్ అట్టా అని చెప్పేసి ఉన్నది, అంటే మన గోధుమ పిండి. ఇది 27.50 రూపీస్లకే కిలో అయితే మనకు వస్తుంది. ఇంకొకటి మనకు భారత్ బ్రాండ్ అని చెప్పేసి ఉంటుంది. సో భారత్ బ్రాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదేంటిది? వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ కింద భారత్ బ్రాండ్ పేరుతో మనము ఎరువులు గవర్నమెంట్ ఏం అమ్ముతలేదు. సో ప్రైవేట్లో మన షాపులు ఉన్నట్లయితే వాళ్ళు ఇది ఒకటి యూరియా బస్తా అనుకోండి. సో కంపెనీ పేరు ఇక్కడ ఉండద్దు, కేవలము సో భారత్ యూరియా అని చెప్పేసి ఉండాలి. ఇది డిఏపి బస్తా అనుకోండి, కంపెనీ పేరు ఉండద్దు, కేవలము భారత్ డిఏపి అని చెప్పేసి ఉండాలి. అంటే భారత్ బ్రాండ్ పేరుతో ఇక్కడ మనం అమ్ముతాం దీన్ని. మొత్తం బ్యాగ్ ఉంటుంది కవరు, అందులో 2/3 వంతు కూడా పూర్తిగా మనకు భారత్ బ్రాండ్ అని చెప్పేసి భారత్ యూరియా అని చెప్పేసి పెద్దగా రాయాలి.
నెక్స్ట్ ఇంకా ఇది పేరు రాస్తాం కదా, లోగో చూస్తే మనకు ప్రధానమంత్రి భారత్ జన్ ఉర్వరిక్ పరియోజన అని చెప్పేసి పిఎం బీజేపీ అని చెప్పేసి పిలుస్తాం. బీజేపీ పిఎం కాదు, పిఎం బీజేపీ అని చెప్పేసి పెద్దగా కనిపించాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ రాయడం జరిగింది. నెక్స్ట్ 1/3 చూస్తే ఆ కంపెనీ పేరు ఏమైనా ఉంటే గిట్ట మొత్తం మీద ఏదో టుమ్రి అని చెప్పేసి ఇక్కడ రాసుకోవాలి. వీళ్ళకి కనిపించద్దు, ఆ పిఎం బీజేపీ అని చెప్పేసి పెద్ద లోగో పెట్టాలి. దాన్ని మనము ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరికు అని చెప్పేసి పిలుస్తాం. సో అది మనకు స్కీమ్ పేరు అండి. 1 నేషన్ 1 ఫెటర్ అని చెప్పేసి ఒక ఎరువుల విషయంలో సారూప్యత ఉండాలని చెప్పేసి దీన్ని లాస్ట్ ఇయర్ తీసుకురావడం జరిగింది. ఇది భారత్ రైసు, భారత్ డాలు, భారత్ అట్ట, భారత్ బ్రాండ్ అని చెప్పేసి అది ఎరువు పేరు. ఈ మూడింటిని ఎలా అమ్ముతున్నాం మనం అంటే భారత్ అట్ట, భారత్ దాల్, భారత్ రైస్ చూస్తే సో మనం నాఫెడ్ ద్వారా అమ్ముతున్నాము. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి NCCF అని చెప్పేసి ఉంటుంది, నేషనల్ కోఆపరేషన్ కన్జ్యూమర్ ఫెడరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి కేంద్రీయ బండారీ అని చెప్పేసి ఉంటుంది. సో కేంద్రీయ బండారీ అని చెప్పేసి మూడింటి ద్వారా మనం మూడింటిని అయితే అమ్మడం జరుగుతుంది. సో ఆన్లైన్లో కూడా మనకి ఇవి లభ్యమవుతున్నాయి అని చెప్పేసి మనకు ఆ పీయూష్ గోయల్ మనకు మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం నిన్ననే టేబుల్ రాష్ట్రం బట్ అది టేబుల్ మనకు నిన్న నోట్స్లో నేను ఇవ్వలేకపోయినా. నెక్స్ట్ చూస్తే ఇది వరల్డ్ డిఫెన్స్ షో అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో వరల్డ్ డిఫెన్స్ షో ఇది వెరీ వెరీ ఫేమస్ షో. ఇన్ఫ్యాక్ట్ ఈ రక్షణ రంగంలో ఉన్న 3 దళాలు అక్కడ వెళ్ళి పాల్గొంటాయి. ఇక్కడ మనకు రియాద్ లోపల సౌదీ అరేబియా దీన్ని కండక్ట్ చేస్తుంది. సో మన ఇండియా నుంచి చూస్తే 3 వేళ్ళండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, ఇండియన్ ఆర్మీ నుంచి, ఇండియన్ నేవీ నుంచి, ఇండియన్ ఆర్మీ నుంచి పోవడం జరిగింది. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ చూస్తే మనకి భావన కాంత్ వేయింది. సో భావన కాంత్ యొక్క స్పెషల్ ఏంటి మీరు ఆన్సర్ చేయండి. సో వెరీ వెరీ ఫేమస్ ఉమెన్ ఆమె, వన్ ఆఫ్ ది ఫస్ట్, దేంట్లో ఫస్ట్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో మనము ఈ కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్లో ఇన్ఫ్యాక్ట్ మనకి కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. సమ్మిట్స్ అని చెప్పేసి, అవార్డ్స్ అని చెప్పేసి, IR అని చెప్పేసి, గవర్నమెంట్ పాలసీ, ఇవన్నీ అయిపోయాక ఒక క్లాసు మహిళల కోసం అని చెప్పేసి క్లాస్ చేస్తాం. ఓన్లీ మహిళల మీనే అందులో భావన కాంత మనకు వస్తుంది ఒక దగ్గర. సో మొత్తమే 2023 ఇయర్లో నాకు తెలిసి ఒక 70 మంది కంటే ప్లస్ మహిళలు ఉండి ఉంటారు వార్తల్లో ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి. నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి ఫస్ట్ టైం అపాయింట్మెంట్ అయ్యారు, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫస్ట్ టైం గెలుచుకున్నారు, నెంబర్ ఆఫ్ దేశాలకు అధ్యక్షురాలుగా ఎన్నికైనలు. మొత్తం మీద గ్లాసుని బద్దలు కొట్టి సో వీళ్ళు వస్తున్నారని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకొని దాన్ని డిస్కస్ చేద్దాం. ఓన్లీ మహిళలు 23rd ఇయర్లో ఎప్పుడు వార్తలు వచ్చిందని చెప్పేసి. నెవీ మనకు అన్యూ ప్రకాష్ అని చెప్పేసి సో అంటే నెవీకి నాయకత్వం వహిస్తుంది. నెక్స్ట్ ఆర్మీ అని చెప్పేసి పొనుంగు డోమింగ్ అని చెప్పేసి ఉన్నది. సో పొనుంగు డోమింగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 3 కూడా మహిళలే, 3 మనకి నాయకత్వం వహిస్తున్నారు సౌదీ అరేబియా లోపల. ఫైనల్లీ మన తెలంగాణ కోసం అని చెప్పేసి కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. తెలంగాణ కోసం అయినప్పటికీ అది ఏపీ వాళ్ళకు కూడా పనికి వస్తుందండి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ కవ్వాల్ ఉంది మనకు టైగర్ రిజర్వ్. సో తడోబా అని చెప్పేసి మహారాష్ట్ర లోపల ఉన్నది. ఈ రెండింటి మధ్య మనకు ఆసిఫాబాదు ఈ కాగజ్ నగర్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ 1492 స్క్వేర్ కిలోమీటర్స్ ఈ ప్రాంతం లోపల సో కన్జర్వేషన్, సో గుర్తుపెట్టుకోవాలి, కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజ్ చేసింది. సో జస్ట్ మన తడోబా మహారాష్ట్ర అని చెప్పేసి తెలంగాణ కవ్వాలని చెప్పేసి తెలుసు మనకి. అయితే కన్జర్వేషన్ రిజర్వ్కి కమ్యూనిటీ రిజర్వ్కి తేడా ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. ఈ ప్రశ్న మనకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏది ఈ డిఫరెన్స్ ఏంటని చెప్పేసి ఇంతకుముందు మన UPSC లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. సో కన్జర్వేషన్ రిజర్వ్ ఇవి రెండు ఒకటే, మనకు జస్ట్ ఏం లేదు, అటవీ ప్రాంతం లోపల వన్యమృగ ప్రాణుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి సంబంధిత లోకల్ కమ్యూనిటీ యొక్క సంప్రదింపులు జరిపి ఈ విధంగా చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే సిఫార్సు చేస్తుంది. కమ్యూనిటీ యొక్క ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో ఇందులో ఏది ఎక్కువ అంటే మనకు ఇది ఎక్కువ అండి, కమ్యూనిటీ రిజర్వ్ అయితే ఎక్కువ. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు పీపుల్స్ అనుకోండి. సో వీళ్ళ యొక్క హక్కులు ఇక్కడ ఏమి కాలరాయబడాయి అంటే అన్ని హక్కులు కలిగి ఉంటారు వీళ్ళు. ఒక వేట మాత్రం చేయొద్దు, కానీ మిగతా అటవీ కార్యకలాపాలు సాధారణమైన చేసుకోవచ్చు, కలప లాంటివి చిన్న చిన్నవి అమ్ముకోవచ్చు, వ్యవసాయం కూడా చేసుకోవచ్చు అండి. బట్ ఇక్కడ ఏంటిది, కేవలము వన్యముగా ప్రాణులు మాత్రం వేట చేయొద్దు. వాళ్ళ కోసమే కాబట్టి ఉన్నది, రక్షణ కోసమే కాబట్టి దీన్ని మనం చేస్తున్నాం కాబట్టి సో అది కూడా చేయొద్దు. ఇక్కడ వేట చేయొద్దు, వ్యవసాయం కూడా మనము చేయలేము. ఎక్కువ మనకి ఇవి
ఇన్ఫ్యాక్ట్ ఎస్టీ కమ్యూనిటీ పీపుల్స్ దగ్గర ఇటువంటి అడవులు మనం ఏర్పాటు చేస్తాం. వాళ్ళు కల్టివేషన్ మనకు ఇన్ఫ్యాక్ట్ షిఫ్టింగ్ జూమ్ లాంటి వ్యవసాయం కలిగి ఉంటారు వీళ్ళంతా, షిఫ్టింగ్ వ్యవసాయం కాబట్టి. సో అటువంటివి ఇక్కడ వీళ్ళు కమ్యూనిటీ రిజర్వ్ అయితే గిట్ట అనుమతించరు. దాన్ని సాధారణ వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో పురాతనమైనవి వాటిని అలో చేయరు. సాధారణ అటవీ కార్యకలాపాలు లాంటివి చేసుకోవచ్చు, పశువులు మేపడం లాంటివి కానీ లేదా కలప అమ్ముకోవడం లాంటివి మనం చేసుకోవచ్చు గవర్నమెంట్ యొక్క అనుమతితోని. బట్ మనకి ఏంటిది, సో సాంప్రదాయ వ్యవసాయం చేసుకోరాదని చెప్పేసి వేట మాత్రం అమల్లో ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వెరీ వెరీ ఫేమస్. అంటే కన్జర్వేషన్ కంటే ఇది కమ్యూనిటీ వచ్చేసి కొంచెం ఎక్కువ రైట్స్ కలిగి ఉంటుంది గవర్నమెంట్ వీళ్ళతో పోలిస్తే, కమ్యూనిటీతో పోలిస్తే. సో మొత్తమే ఫస్ట్ కమ్యూనిటీ యొక్క ఆమోదం మేరకు దీన్ని ఏర్పాటు చేస్తారు, అదే మళ్ళీ మైండ్లో పెట్టుకోవాలి. రైట్, ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి. మొత్తం మీద 11 ఆర్టికల్స్ కదా, దీనిలో ఏది స్కిప్ చేయవచ్చు అని చెప్పిన నేను ఇరాన్ అని చెప్పి స్కిప్ చేయవచ్చు, పెద్దగా అది క్వశ్చన్ ఏం రాదులేండి. ఈ 11 అంశాలలో గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి 3 ఆర్టికల్స్ అయితే మంచిగా అధ్యయనం చేయండి కంపల్సరీ. గ్రూప్ 1 మెయిన్స్ కోసం ప్రిపేర్ అయినట్లయితే కంపల్సరీ బిఫోర్ కనీసం ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే నాటికి నీ దగ్గర అన్ని ఆన్సర్స్ రాసుకుని ఉండాలి. టైం తక్కువ ఉంటుంది గ్రూప్ 1 మెయిన్స్కి. ప్రిలిమ్స్ రిజల్ట్ అనంతరం మనకి వితిన్ 2.5 months 2 months లోపలనే ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ 2.5 months 3 months తీసుకోండి. మనకు 6 పేపర్స్ ఉన్నాయండి. 6 ఫస్ట్ పేపర్ ఒకటి తీసేయండి, పెద్దగా మనకు అది పెద్దగా అంటే 50 మార్కులు ఒక క్వశ్చన్కి. ఇన్ఫ్యాక్ట్ మనం అది కంపల్సరీ డైలీ అధ్యయనం చేయాలి. అది అయితే కాకుండా 5 పేపర్స్ ఉన్నాయి, అంటే కరెంట్ ఇష్యూ కిందకే వస్తుంది ఎక్కువ అది. సో మనకు 5 పేపర్లు ఉన్నాయండి. 5 పేపర్లు 3 months అంటే ఎంత, మనకు 90 రోజులు టైం ఉంటుంది. సో అంటే ఒక పేపర్కి మనం చూస్తే ఇన్ఫ్యాక్ట్ 18 రోజులు వస్తుంది. ప్రతి పేపర్లలో మళ్ళీ 3 సెక్షన్లు ఉన్నాయండి, 3 సెక్షన్లు ఉన్నాయి. సో 18 రోజులలో మనకి 3 సెక్షన్స్ అంటే ఎంత, ఒక సెక్షన్కి 6 days వస్తుంది. నువ్వు 6 రోజుల్లో ఇండియా ఎకనామీ మొత్తం పూర్తి చేయాలి విత్ ప్రాక్టీస్తోని అంటే హైలీ ఇంపాసిబుల్. ఇండియన్ పాలిటీ పూర్తి చేయాలన్నా హైలీ ఇంపాసిబులే. గ్రూప్ 1 మెయిన్స్ యొక్క ఆర్టికల్స్ అనేది మనం క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ రాసి పెట్టుకోవడం అనేది 6 రోజులలో అది హైలీ ఇంపాసిబుల్. సో ఇన్ఫ్యాక్ట్ 6 daysలలో మనకు వ్యక్తిగత పనులు చాలా ఉంటాయి ఇంకా. సో ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ టైంలో ఇంకా పనులు ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి కేవలం ప్రిలిమ్స్ కోసం అని చెప్పేసి చదవకుండా ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని కూడా మనం కలుపుకుంటూ పోతేనే సాధ్యమైతే తప్పితే, సో ఓన్లీ ప్రిలిమ్స్ పాస్ అయినాక చూద్దామంటే ఇన్ఫ్యాక్ట్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, మన అదృష్టం కొద్దీ ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ కూడా ఇంకా మళ్ళీ 60 అని చెప్పేసి పెరిగినాయి, అందులో డిఎస్పి 14 అని చెప్పేసి పెరిగినాయి. సో కాబట్టి అంటే మనకు టాలెంట్ ఉన్నప్పుడు కొంచెం వేకెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొద్దిగా విజయావకాశాలు ఎక్కువ మెరుగవుతాయి. సో అది మనకు ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సమయము ఉన్నది, సో మనకు శక్తి ఉంది, దాన్ని వాడుకొని ముందుకైతే పోవాలని చెప్పేసి ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మన క్లాస్ ఇన్ఫ్యాక్ట్ సమ్మిట్స్ అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ February 8 అని చెప్పేసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.